నేను గత కొన్ని సంవత్సరాలుగా మీటింగ్ కండక్ట్ చేసేటప్పుడు నేను పిచ్ చేసే పాయింట్ ఏంటినంటే డ్రాడౌన్ గురించి ఎక్కువసేపు మాట్లాడతా. అంటే ఒక ట్రేడరు నా ముందు కూర్చున్నా, లేదా నేను మీటింగ్‌లో ఉన్నా, లేదా జూమ్ మీటింగ్‌కి అటెండ్ అయినా, లేదా మా ఆఫీస్‌కి వచ్చినా, నేను కస్టమర్‌ను భయపెడుతున్నాను అనే మాట నాకు ఎదుటి వ్యక్తి నుంచి వస్తది. మీ స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ అంత బాగున్నా కానీ ఎందుకు మీరు అంతగానో నెగెటివ్‌గా చెప్తున్నారు అని అంటారు. సో, నేను అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటిదంటే మనము ఆ టర్మ్ అండ్ కండిషన్స్ ఏవైతే చిన్న చిన్న అక్షరాలతో రాస్తుంటారు కదా! దాన్ని మనము పెద్ద సైజులో చెప్పాలి. అందులో మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఆ డ్రాడౌన్ ఎంత పర్ఫెక్ట్‌గా అర్థమవుతుంది, ఆ స్ట్రాటజీ మీకు ఎంత పర్ఫెక్ట్‌గా అర్థమవుతుంది అనే విషయం బట్టే మీరు భయపడుతున్నారా లేదా తెలుస్తుంది. మీకు డ్రాడౌన్ మీద నమ్మకం వచ్చి, స్ట్రాటజీ కండిషన్ మీద నమ్మకం వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని భయపెట్టించినా మీరు భయపడరు. నేను ప్రాఫిట్‌లో రావట్లేదు అనంటే మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి? స్ట్రాటజీ ప్రాఫిట్ చూపించట్లేదా? స్ట్రాటజీ ప్రాఫిట్ చూపించిన తర్వాత నేను మిమ్మల్ని భయపెడుతున్నాను అనిపిస్తే మీరు ప్రాఫిట్‌లో మైండ్‌లో ఉన్నట్టు. అంటే మీ మైండ్ అంతా ప్రాఫిట్‌లో రావాలని కోరికతోనే ఉన్నట్టు. అంటే నేను మీకు కావాల్సిన విధంగా నేను మాట్లాడట్లేదు అన్నట్టు. అంటే నేను స్ట్రాటజీ యొక్క ఇన్ఫర్మేషన్‌ని క్లియర్‌గా చేస్తున్నాను. మిమ్మల్ని మోటివేషన్ చేయట్లేదు. సో స్ట్రాటజీని నమ్మండి, ప్రాసెస్‌ని నమ్మండి. కానీ డ్రాడౌన్ గురించి క్లియర్‌గా తెలుసుకోండి. మీకు ఆ డ్రాడౌన్ తెలిస్తేనే ఆ స్ట్రాటజీ మీద స్టాండ్ అయి ఉంటారు. సో, అందుకోసమే అన్ని సార్లు నేను డ్రాడౌన్ గురించి పిక్ చేసి చెప్తూ ఉంటాను. సో, చాలామంది హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి చాలామంది మా ఆఫీస్‌కి విజిట్ చేస్తారు. సార్ మీ పర్సనల్ అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి. అక్కడ కూడా వాళ్ళు నిరుత్సాహంగా బయటికెళ్ళిపోతుంటారు. ఎందుకు సార్ స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ వచ్చింది. 15 ఇయర్స్ బ్యాక్ టెస్ట్ కూడా చూపిస్తున్నారు ఒక్కొక్క స్ట్రాటజీ మీద. అయినా ఎందుకు భయపెడుతున్నారు అంటే మీరు అది తెలుసుకుని ట్రేడింగ్‌లోకి రావాలి. ఎందుకంటే 93% ఫెయిల్యూర్స్ ఎక్కడున్నారు ఆప్షన్స్ ట్రేడింగ్‌లో అంటే ఆ భయం అనేది మనలో ఉండాలి. అది ఓవర్‌కమ్ చేయడమే మన వర్క్. సో నేను అందరిలాగా రండి డబ్బులొస్తాయి అన్నాననుకోండి. సో, అందులో తేడా ఏముంటుంది? సో, మీరు అందరిలాగానే డబ్బులొస్తాయి అన్నారు కదా సార్, డబ్బులు రాలేదు ఏంటి అని అడుగుతారు. సో, మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటినంటే, రైట్ నేను డబ్బులొస్తున్నాయని అన్నాననుకోండి. అప్పుడు మీరు క్వెషన్ అడగాలి. సార్ 93% ఫెయిల్యూర్స్ ఉన్న దగ్గర మీరు డబ్బులొస్తున్నాయని ఎలా చెప్తున్నారు? ఆ క్వెషన్ మీరు అడగట్లేదు. కనీసం నేనన్నా డ్రాడౌన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి లాస్ ఇంత ఉంటుంది అని భయపెట్టిస్తున్నా. దాన్ని మీరు ఓవర్‌కమ్ చేసి రావాలన్నది నా కోరిక. సో, నా ఉద్దేశ్యం అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్ యూ అండి.